హైదరాబాద్ అంటే ఎట్లుంటుంది, మినిమం ఉంటుంది. కోట్ల పందాలు ఏమో వాళ్ళు చేస్తారు, మనమేమో ఈ పతంగుల పందాలు వేస్తాం, అంతే తేడా మనకి. పొద్దున ఎక్కితే సాయంత్రం దిగుతాం కిందికి. చిన్న ఉన్నప్పటి నుంచి మేము ఎగిరేస్తాం కదా, పొద్దున ఎక్కితే సాయంత్రం దిగుతాం కిందికి. మొత్తం బిల్డింగ్ మీదనే ఉంటారా? అన్నం తినకుండా నేను మా తమ్ముళ్ళు అంతా ఉంటాం. అన్నం కూడా తినరా? అదే మాకు కైట్స్ ఫెస్టివల్ ఏదో సంవత్సరంకి ఒకసారి వస్తుంది అన్న, ఎంజాయ్మెంట్. నేను చాలా అసలు ఏమనిపిస్తుంది కైట్ ఎగిరేసినప్పుడు? ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది అన్న, మీదికి ఎక్కినాక అన్నీ అనిపిస్తుంటాయి రకరకాల కలర్లు, అట్లా ఉంటుంది ఫీల్. ఇట్లా పెయింట్ చేస్తారా? తప్పకుండా. మనం హైదరాబాద్ అంటే ఎట్లుంటుంది, మినిమం ఉంటుంది. కోట్ల పందాలు ఏమో వాళ్ళు చేస్తారు, మనమేమో ఈ పతంగుల పందాలు వేస్తాం, అంతే తేడా మనకి. హైదరాబాద్ అంటే సంక్రాంతికి ఏం గుర్తొస్తుంది? హైదరాబాద్ అంటే సంక్రాంతికి పతంగులు గుర్తుకొస్తాయి, మన ఆంధ్రప్రదేశ్కి కోట్ల పందాలు గుర్తుకొస్తాయి. దానికి దీనికి డిఫరెంట్ ఏం లేదు, మనం గుంచుతాం వాళ్ళు కొట్లాడతారు, అంతే తేడా. దారం గుంచుతాం. ఎన్ని పతంగులు కొన్నావు? ఇవి ఒక 100, ఒక 50. 150 పతంగులు కొన్నావు? 150 ఆల్రెడీ 100 ఇసుకుపోయినాం, అయిపోయినాయి. స్కోర్ అయిపోయినాయి. 150 ఇన్ని పతంగులు ఏం చేస్తావు అబ్బా? మేము ఒక 10-15 మంది తమ్ములం కలిసి ఎగిరేస్తాం అన్న. ఓకే, మీరంతా గ్యాంగ్ అంతా ఎగిరేస్తారా? ఎంత పడ్డాయి ఇవి? ఇవి కాస్ట్ ఎక్కువ పడ్డాయి అన్న, మొన్నటికి వేరే ఉండే. 650కి 100 వచ్చినాయి. 100. దారం ఎలాంటిది వాడతారు? మంచిగా వాడతారా? మేము ఇది మన సాది దారం వాడతాం మనం. చైనా బ్యాంగ్ అయిందిగా. ఎందుకంటే ఇప్పుడు మనమనే కాదు, ఒక 10 మంది బ్యాన్ చేస్తే కూడా, 10 మంది వాడడం బంద్ చేస్తే కూడా నేర్చుకుంటారు ఇంకో 10 మంది. కానీ దానివల్ల ఎన్నో మూగజీవాలు ఉన్నాయి, రోడ్డు మీద వచ్చేటోళ్ళు ఉన్నారు, పక్షులు ఉన్నారు, రోడ్డు మీద వచ్చిపోయేటోళ్ళు ఉంటారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు రోడ్డు మీద వచ్చేటోళ్ళు, వాళ్ళకు కూడా ఏమైనా డ్యామేజ్ అయితే రిస్క్. ఏం చెప్తావు మరి? ఇప్పుడు గవర్నమెంట్ వద్దన్న, పోలీసు వాళ్ళు బ్యాన్ చేసినా కూడా కొందరు ఇల్లీగల్గా అమ్ముతున్నారు, ఈ చైనా మాంజా వాడుతూ ఉన్నారు చాలా మంది. అది ఏంటంటే ఇప్పుడు మన ఫ్యామిలీ మనం రెస్పాన్సిబుల్ చూసుకోవట్లేదు అన్నట్టుగా లెక్క అన్న. ఇప్పుడు మనం కరెక్ట్ ఉన్నట్టు కదా, 10 మందిని మనం కరెక్ట్ చేయాలి అంతే. మనం కరెక్ట్ చేస్తే ఇంకో 10 మంది నేర్చుకునేటప్పుడు చెప్తే 10 మంది నేర్చుకుంటారు అన్నట్టు నా ఆలోచన అంతే. ఏంటంటే ఇప్పుడు మనం ఇన్స్పిరేషన్ లెక్క ఇప్పుడు ఒకళ్ళు తీసుకుంటామా, మనం చూసి ఇంకోళ్ళు తీసుకునేటట్టు ఒక 10 మందికి మనం చూపాలి, ఈ దారం వాడాలి రా అన్నట్టు అంతే. చెప్తున్నారా మీరు మీ పిల్లలందరూ? మేము చెప్తాం అన్న, మా బ్రదర్స్ అందరికి చెప్తాం, మేము మా ఏరియాలో సగం మందికి చెప్తాం మేము. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు చూసి వాడితేనే మాకు కూడా 10 మందికి తెలుస్తుంది కదా, అట్లా అని. ఎప్పటి నుంచి ఎగరేస్తున్నావు పతంగులు? నేను చిన్న ఉన్నప్పుడు నుంచి ఎగరేస్తున్నాను. చాలా ఇష్టమైన ఫెస్టివల్ నాకు ఇది. బాగా ఎంజాయ్ చేస్తా. చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉన్నట్టు. ఓకే అన్న, థ్యాంక్ యూ.